కాకతీయ కళా వైభవానికి ప్రతీక ఖిలా వరంగల్ కోట. వానొస్తే చాలు రాతికోట బండరాళ్ళు కూలుతున్నాయా? దీనికి ఉనికికి ముప్పు పొంచి ఉందా? చారిత్రక కట్టడం కాలగర్భంలో కలిసిపోతుందా? సంరక్షణ చర్యలేవి? ఎందుకీ నిర్లక్ష్యం? పురావస్తు శాఖ ఏం చెప్తోంది? కాకతీయుల ఘనకీర్తి కలిగిన ఓరుగల్లు రాతికోట ఉనికికి భారీ ముప్పు వాటిల్లింది. అయినా సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రాతికోట రోజురోజుకు కాలగర్భంలో కలిసిపోతోంది. ఇటీవల భారీ వర్షాలకు పశ్చిమ ద్వారం పైభాగంలో ఉన్న బండరాళ్లు కూలి కింద పడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శత్రు దుర్భేద్యమైన ఓరుగల్లు రాతికోట కాకతీయ కళావైభవానికి ప్రతీక. వర్షాలతో ఉనికికి ముప్పు ఉందా? కాలగర్భంలో కలిసిపోతుందా? చారిత్రక కట్టడం కూలుతున్నా పట్టించుకోరా? సంరక్షణ చర్యలేవి? ఎందుకీ నిర్లక్ష్యం? పురావస్తు శాఖ ఏం చేస్తోంది? ఇది ఓరుగల్లు ఖిలా కోట. కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యం. కాకతీయ చక్రవర్తులు ఓరుగల్లు నగరంలో శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించారు. ఇందులో పుట్టకోట, మట్టికోట, రాతికోటలు ఉన్నాయి. 12.5 కిలోమీటర్ల వ్యాసంతో నిర్మించారు. కాలక్రమంలో పుట్టకోట శిథిలమైంది, మట్టికోట దెబ్బతింటోంది. ఇక రాతికోట సైతం కనుమరుగయ్యే పరిస్థితి. కాకతీయ రాజుల పాలనకు సాక్షిభూతంగా నిలిచే ఖిలా వరంగల్ కోట కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 13వ దశాబ్దంలో నిర్మించినటువంటి ఖిలా వరంగల్ కోట వర్షాలకు కూలిపోతున్న చర్యలు చేపట్టని దుస్థితిలో స్థానిక నేతలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. క్రీస్తు శకం 12 నుంచి 14 శతాబ్దాల్లో పరిపాలించిన కాకతీయ రాజ్యానికి ఓరుగల్లు రాజధాని. కాకతీయుల ఘనకీర్తిని చాటుతుంది. అప్పట్లో శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు రాతికోటను నిర్మించారు కాకతీయ రాజులు. 4 కిలోమీటర్ల చుట్టూ 1.2 కిలోమీటర్ల వ్యాసం కలిగిన కోటపై 42 బురుజులు ఉన్నాయి. 4 వైపులా 4 సింహద్వారాలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ప్రస్తుతం రాతికోట తూర్పు, ఉత్తర, దక్షిణ సింహద్వారాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ఏడాది వర్షాకాలం మొదట్లో కురిసిన వర్షానికి దక్షిణ ద్వారం దర్వాజా పైకప్పు భారీ బండరాయి కూలిపోయింది. నవంబర్ 2న కురిసిన భారీ వర్షానికి వరంగల్ కోట బండరాళ్లు కూలి కింద పడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. భారీ వర్షాలకు నేను ఒక పని మీద వెళ్ళి నేను వస్తున్న క్రమంలో నేను ఆ దర్వాజా దాటి పోయినా బడల్న కూలిపోయి పెద్ద శబ్దం వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు ఏది ఉంటే పెద్ద ప్రమాదం నాకు జరిగేది. ఆ భారీ వర్షంల వల్ల అప్పుడు రస్తా ఏం లేదు, కారు చీకటి కలిపింది. భారీ వర్షం వస్తుంది. నేను నా భార్యను దింపి వస్తున్న క్రమంలో నేను అటు దర్వాజా దాటిన అది పడిపోయింది. బాగానే ఉండే, మధ్యలో వర్షం కొట్టినప్పుడు అది కొద్దిగా వెడల్పోతుంది. అది ఎందుకంటే ప్రేక్షకులు చాలా మంది వస్తారు ఇక్కడికి, వాళ్ళు కూడా చూసి భయపడతారు. ఒక్కొక్కసారి దారిలో పోతుంటే కూడా ఏమన్నా అవుతుంది మాకు అని చాలామంది చెప్తాను. పెద్దలు వాళ్ళు పట్టించుకోవాలి. కాకతీయుల అద్భుత ఇంజనీరింగ్కు సాక్ష్యంగా నిలిచిన కోటకు భారీ వర్షాల వల్ల ముప్పు వాటిల్లుతోంది. సింహద్వారాలపై భారీగా పిచ్చి మొక్కలు పెరిగాయి. వర్షం వస్తే చాలు కోట బండరాళ్లు కూలిపడుతున్నాయి. ఇటీవలి వర్షాలకు మరోసారి కోట గోడలు కూలాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ద్వారం కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది 600 సంవత్సరాలు ఉన్నా కానీ ఇంతవరకు ఇలా కూలిపోయినాయి అనేది చరిత్ర మా తెలిసి నా 30 సంవత్సరాల నుంచి కూలిపోయినట్టు తెలియదు. ఈ వర్షానికి మొన్న పైన ఉన్న చెట్లు, తుమ్మ చెట్లు, అవి వాటి వేర్ల వల్ల అది వేర్లు లోపలికి పోవడం వల్ల ఒక్కసారిగా 9, నేను ఆ టైంలో కొంచెం ఒక 9:30 వరకు నేను ఆఫీస్ నుంచి వస్తున్నా. ఆ టైంలో ఒక 10 మినిట్స్ బిఫోర్ అది కూలింది. అసలే ఇరుకుగా ఉండే పశ్చిమ ద్వారం నుంచే ఎక్కువ సంఖ్యలో పర్యాటకుల వాహనాలు, అలాగే నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులు, స్థానికులకు సంబంధించిన అనేక వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇప్పుడు భారీ వర్షాల ధాటికి రాళ్లు రోడ్డుపై కుప్పలుగా పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి కూలిన శిథిలాలను తొలగించి ద్వారం మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భారీ వర్షాలకే మొన్న కూలినాయి బాగానే. ఇది ఒక దిక్కే కాదు, చాలా దిక్కులా కూలుతా ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం అనుకునేది. ఇక్కడున్న స్థానికంగా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, కార్పొరేటర్లు కానీ మిగతా జనాలు కానీ. మేము అడిగినాం కూడా చాలామందిని, అడిగితే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏంటి విషయం ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, వాళ్ళే చేస్తారు, మనం ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పేసి అంటుంది. మన కూలిపోయిన దానికి కూడా మట్టి రౌతులు అవన్నీ తీసి బయటకు వేస్తూ ఉంటే ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పేసి కొంత ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది. దారికి అడ్డం ఉన్నాయి, రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటివి కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాము.
కోట మరింతగా దెబ్బతినకుండా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పర్యాటకులు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోడలు వరుసగా కూలుతున్న కోటను పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చరిత్రను కాపాడడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కటి కాదు, అటు కూడా బుర్జకెళ్ళి చూడండి, ఇటుకి చూడండి, అన్ని ఆడ బండలు కూడా ఒరిగినాయి. ఇటు అటు అంతా బాగా బాగాలేదు, మంచి పరిస్థితి లేదు, జనం దచ్చేసాయారా ఉన్నది అంతా. కోట గోడలపై పెద్ద పెద్ద వృక్షాలే మొలుస్తున్నాయి. గోడలను తీల్చుకుంటూ వెళుతున్నాయి. ఏ చిన్న వర్షం వచ్చినా గోడకు ముప్పు వాటిల్లుతోంది. పెద్ద వర్షానికైతే ఏకంగా బండరాళ్లు మట్టి పెళ్లలు విరిగి పడుతున్నాయి. దీని పరిరక్షణకు ఏమాత్రం చర్యలు తీసుకున్నా ఇలా జరిగేది కాదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పర్యాటకులు స్థానికులు టెన్షన్ పడుతున్నారు. ఈ శిబిలాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, పడిపోయేటట్టున్నాయి. ఎక్కడెక్కడ నుంచి వస్తారు వచ్చి షూటింగ్ చేసుకుంటారు, కానీ దీన్ని పరిమితం చేద్దామని మంచిగా చేద్దామని చెప్పి ఏది లేదు. ప్రస్తుతం అంటే ఎట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు? ఇది మొత్తం కూలిపోయేటట్టు ఉన్నాయి. వర్షం వస్తే కంపల్సరీ కూలిపోయేటట్టు ఉన్నాయి. కోట కూడా చుట్టుపక్కల మొత్తం కూలిపోయి ఉన్నాయి, కానీ ప్రమాదంగా ఉన్నాయి ఇవన్నీ. చారిత్రక కట్టడం కూలుతున్న పరిస్థితిని చక్కదిద్దడానికి పురావస్తు శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూలిన బండరాళ్లను మట్టిని తొలగించడానికి బల్దియా గాని లేదా పురావస్తు శాఖ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఆయా శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ద్వారం కింది నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తూ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప తక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు పర్యాటకులు ఫైర్ అవుతున్నారు. కాకతీయుల పౌరుషానికి చైతన్యానికి ప్రతీకలుగా నిలిచిన ఖిలా వరంగల్ కోట గోడలు కూలిపోతున్నాయి. సింహద్వారాలు కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పర్యాటకులు స్థానికులు టెన్షన్ పడుతున్నారు. కట్టడాలు కూలి కింద పడుతున్నా కేంద్ర పురావస్తు శాఖ పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకతీయుల కళావైభవానికి ప్రతీక ఖిలా ఊరుగల్లు కోట. రుద్రమదేవి వీరపరాక్రమ చరిత్రకు నిదర్శనం. కాకతీయుల కట్టడాలకు పెట్టింది పేరు ఈ కోట. కాకతీయ రాజుల పాలనకు నెలవుగా ఉన్న ఖిలా వరంగల్ కోటకు ఘన చరిత్ర ఉంది. దీని నిర్మాణం 12వ శతాబ్దంలో మొదలైంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ కోటను నిర్మించడం ప్రారంభించగా అతని కుమార్తె రాణి రుద్రమదేవి 13వ శతాబ్దంలో ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత కాకతీయ రాజుల చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు ఈ కోటను ఆధునీకరించారు. ఈ కోటకు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇలా 4 దిక్కులా కళాతోరణాలను ఏర్పాటు చేశారు. వీటి మధ్య 1.21 కిలోమీటర్ల వ్యాసం కలిగిన రాతిగోడ ఉంది. ఈ గోడను గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ బలమైన రాతిగోడ కాకతీయ రాజుల రాజధానిని రక్షించింది. ఇలా ఈ కోట చుట్టూ రాతికోట, మట్టికోట, నీటికోట, పుట్టకోట, కత్తికోట, కంచుకోట, కంపకోట ఇలా 7 కోటలను నిర్మించారు. ఈ రాతికోట అనేక దాడుల్ని తట్టుకుని నిలబడింది. 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి పాలనలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి అయిన మాలిక్ కాఫూర్ ఈ కోటపై దాడి చేశాడు. చాలా నెలల పాటు జరిగిన యుద్ధంలో దాదాపు 1,00,000 మందితో కూడిన సైన్యం ఈ కోటపై దాడి చేసింది. ఆ సమయంలో ప్రతాపరుద్రుడి సైన్యం ఈ కోటను రక్షించింది. ఆ తర్వాత చాలాసార్లు ఢిల్లీ సుల్తాన్లు కూడా ఈ కోటపై దాడి చేసి ఇందులో ఉన్నటువంటి ఆలయాన్ని నేలమట్టం చేశారు. చివరకు కుతుబ్ షాహీ రాజవంశం ఈ కోటను తన అధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత ఇది హైదరాబాద్ నిజాం పాలనలోకి వచ్చింది. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఖిలా వరంగల్ కోట ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కాకతీయ రాజుల పాలనకు సాక్షిభూతంగా నిలిచిన ఈ ఖిలా వరంగల్ కోటకు ఇప్పుడు ముప్పు వాటిల్లుతోంది. భారీ వర్షం వస్తే చాలు కోటగోడలు కూలుతున్నాయి. పురావస్తు శిల్ప సంపదకు, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి గుర్తింపుగా నిర్మించిన కోటను పరిరక్షించే చర్యలు లేవు. దీంతో వానలకు పెద్ద పెద్ద బండరాళ్లు కూలి నేలమట్టమవుతోంది. చారిత్రక ప్రాశస్త్యం కాలగర్భంలో కలిసిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పురావస్తు శాఖకు చెందిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది చూసి చూడనట్లు వదిలేస్తున్నారని అంటున్నారు. ఆయా శాఖల పట్టింపులేనితనం వల్ల రాతికోట ఇదివరకే ఉత్తర ద్వారం నుంచి దక్షిణ ద్వారం వరకు పలుచోట్ల పూర్తిగా నేలమట్టమైంది. పునర్నిర్మాణం పేరుతో అధికారులు పర్యవేక్షణ తప్ప పనులపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. గతేడాది కురిసిన వర్షాలకు తూర్పుకోట ద్వారం దగ్గర కోటరాళ్లు కూలి నేల మీద పడ్డాయి. ఈ ఏడాది దక్షిణ ద్వారం దగ్గర దర్వాజా పైకప్పు కూలిపోయింది. రాతికోట ప్రతి ద్వారం వద్ద శత్రువులను అయోమయానికి గురిచేసేలా 3 దర్వాజాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ దర్వాజాలు సైతం కూలుతూ ఉండడంతో పర్యాటకులు స్థానికులు కలవరపడుతున్నారు. ద్వారాలు పూర్తిగా పడిపోకముందే కేంద్ర పురావస్తు శాఖ అధికారులు స్పందించి పునర్నిర్మాణ పనులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎక్కడెక్కడ రాజస్థాన్, జైపూర్ కొన్ని కోటలు ఇంతవరకు ఖరాబాకుంటున్నాయి, చెక్కు జరగకుంటున్నాయి. అలాంటి మన చరిత్రాత్మక కోటను
అంత అధ్వానం నిర్లక్ష్యం చేస్తాను ఎందుకు? ఇప్పుడు ఆ కత్తికోటకు పోయి అక్కడ సీరియల్ తీసుకుపోతాను, సినిమాలు తీసుకుపోతాను, అట్లా మెట్ల మీదకి వెళ్ళి డాన్సులు చేస్తాను. అక్కడ వచ్చాక అది షూటింగ్లకు అయిపోతుంది. అట్లాంటి వాళ్ళు కూడా దానికి వెళ్ళి ఎప్పుడైనా పడితే వాళ్ళకే నష్టం కదా, వాళ్ళకే చెడ్డ పేరు వస్తాయి కదా. అట్లాంటి వాటికి కొన్ని సిమెంట్ తెచ్చి వాటిని రిపేర్ సపోర్ట్లు చేసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేపడితే ఎక్కడెక్కడ డ్యామ్ అయిందో అక్కడ నిర్మాణం చేపడితే మంచిగా ఉంటుంది. చారిత్రాత్మక కీర్తి తోరణాలు ఆలయాలకు నెలవు, శిల్ప సంపదకు కొలువు. కోటలు, ప్రాకారాలు, బావులు, కొలనులు ఒకటా రెండా అనేక అద్భుత శిలా కళాఖండాలు. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన కాకతీయుల కోట కాలగర్భంలో కలిసిపోతున్న తీరు పర్యాటకులను కలచివేస్తోంది. కోటను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు, పనుల నిమిత్తం రాకపోకలు సాగించే స్థానికులు కూలిపోయే గోడలను చూసి అయ్యో అంటున్నారు. కానీ పురావస్తు శాఖ అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. తోరణాలైనా కోటలైనా ఏదైనా శాశ్వతంగా ఉండాలి. మనం చూసినాం, మేము 30 సంవత్సరాల నుంచి చూసినాం. మన తరాలు ఇంకో 100 ఇది 600 సంవత్సరాల చరిత్ర ఉన్న కోట ఇంకో 600 సంవత్సరాలు ఉండాలంటే మనం ఇప్పుడు శాశ్వతమైన పరిష్కారం తీసుకుని దాంట్లో ఏమేమి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో దాన్ని మొత్తానికి తీసేసి పైన ఉన్న ఫ్లోరింగ్ అనేది ఈ మంచిగా ఫ్లోరింగ్ లెక్క చేసి ఇదే వాకింగ్ గ్రౌండ్ సైడ్ పైన ఫ్లోరింగ్ లెక్క చేసిళ్ళు, వాటి మరమ్మతులు చేసిళ్ళు. సో కంప్లీట్ గా ఉన్న కోట చుట్టూ అదే పరిస్థితి తీసుకొస్తే ఈ చరిత్ర అనేది ఇంకో 600 సంవత్సరాలు దాని లైఫ్ అనేది ఉంటది. భవిష్యత్ పిల్లలకు చరిత్ర తెలుస్తుంది, ఇది ఉన్నది, ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్నదని ఇదంతా ఉంటుంది. మట్టి కోట, రాతి కోట ఇప్పుడు ప్రెసిడెంట్లు అవపడే అయితే మట్టి కోట, రౌతు కోట అవపడుతుంది. అవి శిథిలావస్థలు ఉన్నాయి కాబట్టి అవి అవపడతలేవు. కాబట్టి ఈ రౌతు కోట కొంచెం శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి కొంచెం అధికారులు కొంచెం పట్టించుకోవాలని మేము చాలా మేము అనుకుంటున్నాం. అంటే శిథిలావస్థ అంటే ఏం జరిగింది? ఎక్కడెక్కడ రౌతులు కూలిపోయే పరిస్థితి ఉన్నది, రోడ్ల మీద పడే అవకాశాలు ఉన్నాయి, పబ్లిక్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఆ విధానంగా కొంచెం అధికారులు నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి కొంచెం పట్టించుకోవాలని అనుకుంటున్నాం. వరంగల్ కోట అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామనేవి ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలు. కానీ కోట పరిరక్షణలో చూపిస్తున్న చొరవ మాత్రం అంతంత మాత్రమే. దీంతో భారీ వర్షం వస్తే కోట గోడలు కూలిపోతున్నాయి. ఖిలా వరంగల్ కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కోట్ల రూపాయల నిధులకు ప్రతిపాదనలు చేస్తున్న అధికారులు కోట గోడల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట గోడలు కూలిపోతే దీన్ని పర్యాటక ప్రాంతంగా ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం దెబ్బతింటున్న కోటగోడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకతీయ రాజుల పాలనకు సాక్షిభూతంగా నిలిచే ఖిలా వరంగల్ కోటకు ముంపు వాటిల్లింది. ఓ భారీ వర్షం నమోదైతే చాలు కోట గోడలు పెళ్లున కూలిపోతున్నాయి. పురావస్తు అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్ల ఖిలా వరంగల్ కోట కూలిపోవడానికి, శిథిలావస్థకు చేరుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ కట్టడం భవిష్యత్ తరాలకు చూయించే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికైనా ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ కోటను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా చర్యలు చేపడతారని ఆశిద్దాం. కెమెరాన్ వాజిద్, తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.